నా దగ్గర ఇన్ని సెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రెడిషనల్, అంటే ఇవన్నిట్లో వేరే వేరేవేవో ఉన్నాయని అనుకోకండి, మొత్తం ట్రెడిషనల్ అనమాట. అంటే మనకి గోల్డ్ డిఫరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ పూసలు ఇదంతా డిఫరెంట్ వచ్చింది. ఇది నా ఫస్ట్ జ్యువెలరీ అన్నమాట. సో ఇది నా నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అన్నమాట. కనిపిస్తుంది చూసారు, ఇక్కడ మూన్ షేప్ వచ్చి కింద పూసల్లాగా వచ్చినాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో నేనైతే మళ్ళీ ఫెస్టివల్ సిరీస్తో మీ ముందుకు వచ్చా. ఈరోజు ఏందా అని అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టు. ఈరోజు నేను అమెజాన్లో అమెజాన్లో అవైలబుల్ ఉన్న సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. అంటే మన సౌత్ ఇండియన్స్కి చాలా ట్రెడిషనల్ జ్యువెలరీ చాలా నచ్చుతుంది కదా. సో నేను ఆ జ్యువెలరీ ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అదే కాకుండా నా దగ్గర ఇన్ని సెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రెడిషనల్, అంటే ఇవన్నిట్లో వేరే వేరేవేవో ఉన్నాయని అనుకోకండి, మొత్తం ట్రెడిషనల్ అనమాట. అంటే మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న లుక్, అంటే గోల్డ్ ఫినిష్లు ఉన్న జ్యువెలరీ అనమాట. అంటే ఇంకా చాలా ట్రెడిషనల్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ నేను ఇప్పుడు చూపించాను, బట్ ఒక వీడియో అయితే నేను ఈరోజు ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 6 వరకు అయితే నేను మీకు చూపిస్తాను. అంటే 6 సెట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. షార్ట్ ఉన్నవన్నీ నేను మీకు చూపిస్తాను. అంటే మళ్ళీ షార్ట్ అండ్ లాంగ్ సెట్ ఉన్నవి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను అనమాట. అండ్ ఇవే కాకుండా నా దగ్గర మళ్ళీ స్టోన్స్వి డిఫరెంట్ ఉన్నాయి. అలానే మల్టీ కలర్స్వి, అలానే పూసల్వి, ఇంకా చాలా డిఫరెంట్ జ్యువెలరీ ఉన్నాయి అనమాట. లైక్ సిల్వర్స్లో చాలా ఉన్నాయి. మళ్ళా ఆల్మోస్ట్ ఇప్పుడు దాంట్లో ఇవేంటంటే జస్ట్ ట్రెడిషనల్, అంటే ఫుల్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేద్దామని ఇప్పుడు నేను మీకు ఈ వీడియో తీసుకొస్తున్నా. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ నేను కొన్ని ఆల్మోస్ట్ ఇవి తీసుకొని కూడా చాలా కాలం అయింది. అంటే ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో 1 year కాదు, 3 years అవుతుంది. చూడండి, మీకు చూస్తే కనిపిస్తుంది అనుకుంటా. ఇవన్నీ జ్యువెలరీ సెట్స్ అన్నమాట. చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. సో నేను వీటిలో ఈరోజు ఏంటంటే సౌత్ ఇండియన్ ఒకటి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పటికీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ నేను చాలా ట్రెడిషనల్తో స్టార్ట్ చేస్తా. మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ సెట్ నేను మీకు చూపించేది. చాలా అంటే ట్రెడిషనల్, అంటే పాతకాలపు స్టైల్ అనమాట. అండ్ ఇది వచ్చి 589 రూపీస్. ఇది క్వాలిటీ వైజ్ అంటే నేను తీసుకొని ఆల్మోస్ట్ 3 years అవుతుంది. బట్ చూడండి ఎంత ఇప్పటికీ మంచిగా ఉంది, అంటే చాలా మంచి క్వాలిటీ. అండ్ నేను వేసుకొని కూడా నేను పక్కన ఒక వీడియో నేను మీకు పెడతాను అనమాట. మీరు అది కూడా మీరు చెక్ చేయొచ్చు. కనిపిస్తుంది కదా, అంటే నేను షార్ట్లో ఓన్లీ 10 seconds లాగా నేను చేశాను. సో ఇక్కడ ఏంటంటే డీటెయిల్గా నేను మీకు చెప్దాం అన్నట్టు. ఇది ఏంటంటే కలర్ కూడా చాలా పాత కాలపు కలర్స్ ఉంటాయి కదండి. అంటే అప్పట్లో గోల్డ్, ఇది అంత డార్క్ కలర్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ పూసలు ఇదంతా డిఫరెంట్ వచ్చింది. అండ్ ఇది కూడా డిఫరెంట్ స్టైల్, లోపల గ్రీన్ అండ్ పింక్ కలర్తో ఉంది. అండ్ మధ్యలో అలాంటి పూసలు కాదు, సంథింగ్ ఇవేతో అనమాట. బట్ ఇదేంటంటే చాలా ట్రెడిషనల్, అంటే మీరు ఏదైనా పట్టు చీరల్లాగా ఏమైనా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. అండ్ నేను ఎలానో నేను మీకు వీడియో పెడతా కాబట్టి ఇప్పుడు అంత డీటెయిల్గా అయితే నేను మీకు డీటెయిల్గా చెప్తామని నేను ఈ వీడియో చేస్తున్నాను. బట్ వీడియో వచ్చి నేను మీకు ఆల్రెడీ పక్కన మీకు అప్లోడ్ పెడతాను. ఇది నా ఫస్ట్ జ్యువెలరీ అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చినాయి. అంటే ఇది కూడా పాత స్టైల్ లానే వచ్చినాయి. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. సో ఇలాంటివన్నీ నేను కలెక్ట్ చేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట ఎప్పటి నుంచో. ఇది చూడండి. సో ఇది నా ఫస్ట్ సెట్ అనమాట, ఇయర్ రింగ్స్తో సెట్ అయితే చాలా బాగుంది.
సో సెకండ్ సెట్ మాతృశ్రీ ఆర్ట్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇది గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ. ఇందాక నేను మీకు చూపించింది కూడా గోల్డ్ ప్లేటెడ్, అలానే అది కూడా సేమ్ వీళ్ళ బ్రాండే అనమాట. ఇది చూసారు కదా ఎంత మొత్తం అంటే గోల్డ్ ప్లేటెడ్ అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, మొత్తం గోల్డ్ టైప్ వస్తుంది. అంటే ఇట్లా కొంచెం డార్కిష్లో గోల్డ్ లాగా వస్తుంది. అండ్ ఇదివన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే బ్రాండ్, మాతృశ్రీ ఆర్ట్ గోల్డ్ ప్లేటెడ్ అనమాట. నేను ఇది లింక్స్ కూడా నేను పెడతా. అండ్ ఇది వచ్చి ప్రైజింగ్ చూడండి 450 అనమాట, కనిపిస్తుంది కదా 450 రూపీస్ ఇది. అండ్ దీనికి పాపిడి బిల్ల కూడా వచ్చింది. అంటే నార్మల్ జనరల్గా 450 రూపీస్కి పాపిడి బిల్ల ఇవన్నీ, ఇది లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ మీకు షార్ట్స్లో చూపిస్తాను ఇదనమాట. సో జ్యువెలరీ వచ్చి చూడండి, ఇది కూడా కంప్లీట్ ట్రెడిషనల్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ. అండ్ ఇది చూడండి కింద అంటే పింక్ పూసలు పెద్దగా వచ్చి ట్రెడిషనల్ వచ్చింది. ట్రెడిషనల్గా ఇక్కడైతే గ్రీన్ వచ్చింది స్టోన్. అండ్ వీటిని ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ఏంటంటే ఇవంతా పాతకాలపు గోల్డ్ ఇలానే ఉంటుంది. అంటే ఇట్లా రౌండ్గా స్ట్రైట్గా ఉంటాయి కదా ఈ డిజైన్తో అనమాట సేమ్. అండ్ మొత్తం డిఫరెంట్ స్టైల్ వచ్చింది. అంటే వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి, అదే కాకుండా ఇక్కడ మొత్తం డిఫరెంట్ వచ్చింది మొత్తం కంప్లీట్గా. ఇది నా సెకండ్ సెట్ అనమాట, ట్రెడిషనల్ సెకండ్ సెట్. అండ్ దీనికి కమ్మలు అండ్ పాపిడి బిల్ల వచ్చింది. దీని కమ్మలు ఇవి కమ్మలు అనమాట, చిన్న కమ్మలు కనిపిస్తుంది కదా మీకు, చిన్న కమ్మలు వచ్చినాయి. నేను ఇవి పెట్టుకున్నాక కూడా ఎట్లుంటుందో నేను మీకు ఆల్రెడీ చూపిస్తుంది. ఇది పాపిడి బిల్ల కూడా పెద్దగా ఇది వచ్చింది. కింద పింక్ కలర్ స్టోన్లో వచ్చింది. అండ్ ఇది ఇయర్ రింగ్ అనమాట, ఇయర్ రింగ్స్ ఇట్లా వచ్చినాయి. అండ్ ఇది నా సెకండ్ సెట్. సో అప్పటి నుంచి ఫుల్ అంటే 3-4 years నుంచి ఫుల్ కలెక్షన్ అయితే నేను పెట్టుకున్నాను. అందుకని నా దగ్గర ఇప్పుడు ఇన్ని జ్యువెలరీ సెట్స్ అయినాయి అనమాట. అవన్నీ ఒక్కొక్క దాంట్లో నేను ఒక్కొక్క లాగా చూపిద్దాము అని అనుకుంటున్నా. అదే కాకుండా ఇప్పుడు సీజన్ కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. తర్వాత అవి అన్నీ డిఫరెంట్ హాల్స్ వీడియోలో అన్నీ చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ నా థర్డ్ సెట్ వచ్చి ఇప్పుడు నేను మళ్ళీ ఇది చూపించాలనుకుంటున్నా. హెవీ ఉంటుంది, ఇది పూసలతో ట్రెడిషనల్ ఉంటుంది చాలా. అంటే నాకు ఇది చాలా ఇష్టం యాక్చువల్లీ. నేను చాలా వీడియోస్లో పెట్టినా. పైన ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం రౌండ్ వచ్చింది. అంటే ఈ షేప్ ఇలా వచ్చింది రౌండ్. ఇక్కడ చూడండి పింక్ అండ్ గ్రీన్, ఇది పింక్, ఇక్కడ పైన ఇట్లా డిజైన్ వచ్చింది. ఇదంతా మంచిగా వేలాడుతాయి అన్నమాట. అంటే మనం పెట్టుకున్నాక చాలా మంచిగా వేలాడుతాయి, కనిపిస్తుంది కదా. సో ఇది చాలా రిచ్ లుక్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇది ఒక్కడ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఇది ఒక్కడ పెట్టుకుంటే చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ ఇది చూసి ఇది ఎంతో ఎక్కువ ప్రైజింగ్ అని అనుకోకండి. ప్రైజింగ్ కూడా నేను మీకు చూపిస్తా ప్రైస్ ఎంత ఉందో. అండ్ దానికి కమ్మలు వచ్చి ఇలా వచ్చినాయి. కమ్మలు కనిపిస్తుంది కదా, కమ్మలు కూడా పెద్దగా వచ్చినాయి అనమాట. సెట్లానే కమ్మలు కూడా మంచిగా పెద్దగా వచ్చినాయి. ఇది అనమాట మన థర్డ్ సెట్. ఇది ఒకసారి నేను చూపిస్తాను మీకు. అండ్ ఇది ఓపెన్ అయితే అవుతలే, బట్ ఏంటంటే ఇక్కడ చూడండి 625 రూపీస్. ఇది సెకండ్ది చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది సెకండ్ది చూడండి 625 అనమాట. ఇదైతే ఓపెన్ అయితే అవుతలేదు, బట్ ఇదే సెట్ అనమాట. ఇది నాకు 625 వచ్చింది. ఇవన్నీ ఇవన్నీ నేను మీకు తర్వాత దాంట్లో చూపిస్తాను. ఇవి ఇంకా హెవీ ఉంటాయి. అవన్నీ నేను ఇట్లాగా యూజ్ అయితే చేయలేవు ఏమి, బట్ ఏంటంటే అవి మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. అవి మొత్తం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి. ఇవన్నీ నేను మీకు తర్వాత అంటే ఇప్పట్లో కాదు, ఒక 1 month అట్లా తర్వాత నేను అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది 625 రూపీస్. అంటే ఈ 625కి ఎంత మంచి సెట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ నేను మళ్ళీ ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ నేను మీకు చూపిస్తున్నా.
సో ఇది నా నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అన్నమాట. కనిపిస్తుంది చూసారు, ఇక్కడ మూన్ షేప్ వచ్చి కింద పూసల్లాగా వచ్చినాయి. ఇది చూడండి, మొత్తం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇది వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది చాలా ట్రెడిషనల్, అంటే ఇది కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్ ఉంటుంది. నేను ఇంకా డీటెయిల్గా నేను మీకు ఎట్లానో చూపిస్తాను కాబట్టి ఇప్పుడైతే నేను ప్రైజింగ్ ఇవన్నీ బ్రాండ్ ఇవన్నీ చూపిద్దామని నేను ఇది చేస్తున్నా వీడియో. నార్మల్గా అయితే నేను షార్ట్స్లో అన్నీ చూపిస్తున్నా. అండ్ ఇది ఫోర్త్ సెట్ అనమాట. అండ్ యా, ఇది చూడండి మంచిగా ఉంది కదా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చినాయి, అంటే సేమ్ స్టైల్. ఆబ్వియస్లీ అన్నీ సేమ్ స్టైల్ వస్తాయి. బట్ యా, ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో అదే స్టైల్లో ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. ఇవి ఇయర్ రింగ్స్ వాటివి. యా, ఇది కూడా మాతృశ్రీ ఆర్ట్ బ్రాస్ అండ్ కాపర్ ట్రెడిషనల్ ఇండియన్ గోల్డ్ నెక్లెస్ సెట్ అనమాట. బ్రాస్ అండ్ కాపర్. ఇది చూసారు కదా, సేమ్ ప్రైస్ చూడండి. ఇది ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబుల్ లేదు, బట్ నేను ఏంటంటే సేమ్ మీషోలో ఉందేమో ఒకసారి నేను చూస్తాను. ఇది వచ్చి 380 రూపీస్కి ఇంత మంచి సెట్ అయితే వచ్చింది నాకు. చాలా ట్రెడిషనల్ సెట్. సో ఇది 380 రూపీస్కి మనకి ఇంత మంచి సెట్ అయితే వచ్చింది. 380 రూపీస్ అనమాట ఇది. అండ్ యా, ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. అంటే ఇయర్ రింగ్స్ కూడా ఏదో చీప్ వచ్చి అట్లేం లేదు, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అంటే నేను దీనికి వచ్చి నేను 5కి 5 ఇస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే 380కి ఇంత మంచి క్వాలిటీ వచ్చిందంటే ఇది బ్రాస్ అండ్ కాపర్లో చాలా బెస్ట్. అండ్ నేను చూపించిన కదా ఫస్ట్, దీనికి కూడా నేను 5కి 5 ఇస్తాను. అండ్ సెకండ్కి కూడా 5 ఇస్తాను ఆబ్వియస్లీ. అంటే ఇంత మంచి క్వాలిటీ ఇలాంటి ప్రైజెస్లో వచ్చినాయి అంటే చాలా చాలా రీజనబుల్, చాలా అంటే చాలా రీజనబుల్. అండ్ ఈ మధ్య అయితే నేను ఏం షాపింగ్ చేయలే అమెజాన్ నుంచి, బట్ ఒకప్పుడైతే నేను ఫుల్ చేస్తుండే అవన్నీ. ఇప్పుడు నేను మీకు అన్నీ బయటకు తీసి ఇప్పుడు అన్నీ చూపిస్తున్నా. అండ్ ఈ ఐకన్ నుంచి కూడా నేను మళ్ళీ షాపింగ్ అవన్నీ చేసి నేను మళ్ళీ చూపిద్దామని అనుకుంటున్నా. ఇది కూడా 5కి 5 ఇస్తా. అది కూడా 5, ఫస్ట్ ఇది సెకండ్ కూడా 5కి 5, థర్డ్ కూడా 5కి 5 ఇస్తా. సో నెక్స్ట్ కూడా ఒక మంచి చాలా లైక్ చాలా మంచి సెట్ చూపిస్తున్నా. నాకు ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒక ఆర్డర్లో అయితే నేనేం చూపించలేదు, ఇప్పుడు కూడా అంతే ర్యాండమ్గానే చూపించా. అండ్ ఇది చూసారా, ఇది నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ చేసా, నేను కొన్ని వీడియోస్కి అయితే ఇది చేసా. ఇది కూడా చోకర్ అనమాట. యా, కింద చూసారా గంటలు ఉంటాయి కదా, గుడిలో గంటలు, లేకపోతే స్కూళ్ళల్లో గంటలు ఉంటాయి కదా, సేమ్ అవి వచ్చినాయి కింద మంచిగా. ఇక్కడ చూడండి పూసలు మంచిగా వచ్చి ఫినిషింగ్ అయితే చాలా 5కి 5 ఇవ్వచ్చు. ఇది చూడండి అసలు ఎంత బాగుంది, క్వాలిటీ వైజ్ అయినా మొత్తం చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం. ఇవన్నీ ఆల్రెడీ చెప్పా కదా మీకు వీడియో. సో మధ్యలో ఒక పెద్ద అంటే పికాక్ లాగా వచ్చి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో స్టోన్స్ లాగా వచ్చి మంచిగా కింద మొత్తం గంటలాగా వచ్చి ఇక్కడ పూసలు కూడా మంచిగా పెద్దగా వచ్చినాయి. అండ్ దీనికి కూడా పాపిడి బిల్ల వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇది పాపిడి బిల్ల అనమాట. ఇది పాపిడి బిల్ల కనిపిస్తుంది కదా, చూసారు ఎంత మంచిగా. ఇవి కమ్మలు, సేమ్ డిజైన్తో కమ్మలు. బట్ ఏంటంటే నెక్ పీస్ కన్నా కొంచెం ఇవి చిన్నగా ఉన్నాయి. అంటే నెక్ పీస్ చాలా హెవీ వచ్చింది కదా, ఇది చాలా హెవీ వచ్చింది. కమ్మలు కూడా కొంచెం హెవీ ఉంటే మంచిగా ఉంటుంది. అది కాకుండా ఇంకంతా అయితే ఓవరాల్ అయితే 5కి 5 ఇస్తా. కమ్మలు మంచిగా ఉంటే మంచిగా పెట్టుకోవచ్చు కాబట్టి. ఇవి చిన్నగా ఉన్నాయి. నాకైతే మినిమం ఇంత సైజు ఉండాలి, అప్పుడే ఫేస్ మీద మంచిగా అనిపిస్తాయి. ఇంత చిన్న పెడితే అస్సలు కనిపించవు. సో ఈ సెట్ అయితే నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. చాలాసార్లు యూజ్ చేసా. ఇది నేను యూజ్ చేసిన సెట్లలో ఇది ఒకటి. అండ్ దీని ప్రైస్ ఇది 6th సెట్ అనమాట. నెక్స్ట్ నేను 6th సెట్ నేను చూపిస్తున్నా. అండ్ ఇది చాలా సింపుల్, దాని ఏంటంటే చాలా బాగుంటుంది. సేమ్ చోకర్, సేమ్ కాదు చోకర్, అండ్ మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది, పింక్ అండ్ గ్రీన్ కలర్. అండ్ మధ్యలో ఆ ఫ్లవర్ ఫేల్ చేయడానికి
వైట్ కలర్తో స్టోన్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇది కూడా పాతకాలపు లాగా ఉంటుంది కదా. అప్పుడు నేను చూసిన అంటే లైక్ మా నాన్నమ్మ వాళ్ళమ్మ, మా అమ్మమ్మ వాళ్ళమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా, ఇవి ఉంటాయి కదా ఇట్లా పొడుగ్గా రౌండ్గా ఉండి ఇట్లా చూడండి. సో అందుకని నేను అంటున్నా, నాకు బాగా గుర్తు పెద్దవాళ్ళు అప్పట్లో ఫుల్ వేసుకుంటుండే, అందుకే నేను అంటున్నా ఇన్నిసార్లు పాతకాలపు అని. అండ్ ఇది మొత్తం ట్రెడిషనల్ చోకర్ అయితే. ఇక్కడ మొత్తం ఫ్లవర్ వచ్చింది, పక్కన డిజైన్స్ లాగా చిన్న చిన్న పూసలు వచ్చినాయి, పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చినాయి అండ్ పెద్ద పూసలు వచ్చినాయి. ఇక్కడ మొత్తం డిఫరెంట్ అనమాట. అండ్ షేప్ కూడా చూడండి ఇట్లా అంటే నెక్ వైజ్ మనం నెక్కి ఇట్లా పెట్టుకొని మనం జస్ట్ ఫిట్టింగ్ మంచిగా చేసుకోవచ్చు చోకర్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అండ్ ఇదేంటంటే చాలా సింపుల్, చాలా క్లాసీ. అంటే ఇప్పుడు నాకు ఇది కొంచెం పెద్ద ఫేస్ కాబట్టి నాకు అంత కనిపించకపోవచ్చు, బట్ ఏంటంటే చిన్న ఫేస్ ఉన్న వాళ్ళందరికీ ఇది 100% మంచిగా కనిపిస్తుంది. నువ్వు అనేది పెట్టుకుంటే దీని కింద నేను ఒక లాంగ్ నెక్ పీస్ అయితే నేను కంపల్సరీ వేసుకోవాలా. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ మధ్యలో ఏదైతే ఫ్లవర్, ఇది చూడండి ఫ్లవర్ అండ్ కింద పూసలు, పెద్ద పూసలు చిన్న పూసలు ఉందో సేమ్ అదే ఇయర్ రింగ్స్ వచ్చినాయన్నమాట. సేమ్ ఇట్లా చూసారు కదా. అండ్ ఇది ప్రైస్ అయితే పక్కా చెప్తాను. సో ఈ జ్యువెలరీ మొత్తం నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 to 3 years అవుతుంది. అండ్ యూజ్ చేసిందంటే చాలా తక్కువ, అంటే వీటిలలో చాలా తక్కువ నేను యూజ్ చేశాను. బట్ ఇక్కడ నుంచి అయితే యూజ్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఎక్కువ వీడియోస్ ఇవన్నీ ఎక్కువ యూట్యూబ్లో ఎక్కువ యాక్టివేట్ ఉంటున్నా కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేను పక్కా కంపల్సరీ నేను అన్నీ యూజ్ చేస్తాను. అన్నిట్లో నేను మీకు చెప్తాను కూడా, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అంటే ఇక్కడ తీసుకున్న ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ సెట్ వచ్చి సేమ్ మాతృశ్రీ బ్రాండ్, మాతృశ్రీ ఆర్ట్ నుంచి, మాతృశ్రీ ఆర్ట్ సౌత్ ఇండియన్ స్టైల్ pearl jewelry gold plate antique choker for women's but currently unavailable. ప్రైస్ అయితే చెప్తా 499. సో మేబీ అది కంప్లీట్ అంటే ట్రెడిషనల్ ఉంది, అలానే చిన్నగా చోకర్ బట్ క్లాసీ ఉంది కాబట్టి 499. అండ్ చూడండి ఇది 490, సేమ్ ఇది సెట్ అన్నమాట. ఇది 499 చూసారు కదా. అండ్ ఇప్పుడైతే నా వీడియోస్ అన్నీ చాలా లాంగ్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు, అందుకని నేను కొంచెం తగ్గిద్దామని చెప్పేసి నేను ఒక్కొక్క వీడియో నేను పార్ట్స్ వైజ్ నేను చేస్తున్నాను అనమాట. అండ్ ఎప్పుడెప్పుడు ఏమేమి వీడియోస్ పెడతాను నాకు తెలియదు, బట్ ఏంటంటే 1 by 1 ఏదైతే ఆ వీడియోస్ బట్టి నేను వెళ్దాం అనుకుంటున్నా. బట్ పార్ట్ వైజ్ డివైడ్ చేసా కాబట్టి మీకు అంటే ఐడియా ఉంటుంది. అంటే సేమ్ నేమ్తో పార్ట్ 1, 2, 3, 4 అట్లా పెడతా. అండ్ ఇదైతే సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ జ్యువెలరీ అనమాట. సెట్స్ అంటే ఇవి మొత్తం ఇప్పుడు మీకు చూపించిన షార్ట్ సెట్స్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ అంటే కంప్లీట్ షార్ట్ అండ్ లాంగ్ సెట్స్ నేను మీకు చూపిస్తాను. అలా దాని తర్వాత పర్ల్స్వి చూపిస్తాను, దాని తర్వాత స్టోన్స్వి చూపిస్తాను, దాని తర్వాత నార్త్ ఇండియన్ జ్యువెలరీ చూపిస్తా. ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా చాలా హెయిర్ స్టైల్స్ చూపిస్తా, మేకప్స్ కూడా చాలా మేకప్ ట్యూటోరియల్స్ చూపిస్తా, వ్లాగ్స్ చూపిస్తా, జ్యువెలరీస్, ఇంకా ఫుట్వేర్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇంకా డిఫరెంట్ షాపింగ్ అన్నీ చూపిస్తా, వ్లాగ్స్ చూపిస్తా, ట్రావెల్ వ్లాగ్స్ చూపిస్తా, ఫుడ్ వ్లాగ్స్ చూపిస్తా, జిమ్ వ్లాగ్స్ చూపిస్తా, అన్నీ చూపిస్తా అనమాట. అండ్ ఈ రోజుకైతే ఇదే వీడియో. దసరా ఫెస్టివల్ మేకప్ లుక్ కూడా వస్తున్నాయి, అంటే ట్రెడిషనల్గా వస్తున్నాయి. సో మొత్తం అన్ని సింపుల్ లుక్స్ వస్తున్నాయి, కొంచెం హెవీ లుక్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. సో సబ్స్క్రైబ్, ఒకవేళ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.